ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సైజ్ నెంబర్ 11.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఈ వీడియో అనేది 9th క్లాస్కి రాబోయే ఫార్మేటివ్ 4 ఎగ్జామ్కి, ఆ తర్వాత రాబోయే సమ్మేటివ్ ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి రాస్తున్నారో వారు కూడా చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి రాస్తున్నారో వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. కనుక ఆ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 11.4, ఫైండ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ది స్పియర్ whose radius is. స్పియర్ ఇచ్చాడు, దాని యొక్క రేడియస్ ఇచ్చాడు, అయితే వాల్యూమ్ అడుగుతున్నాడు. సో స్పియర్ అంటే ఏంటి? ఒక సర్కిల్ గీసి ఇక్కడ ఒక సెంటర్ పెట్టేసి ఇలా డ్రా చేస్తే దట్ ఈస్ ద స్పియర్. ఓకే, సో గివెన్ దట్ స్పియర్కి ఒక రేడియస్ మాత్రం ఉంటుంది కనుక రేడియస్ r is equal to 7 centimeters. Volume V is equal to 4/3 pi r cube. 4/3 pi r cube. ఇక్కడ పై వాల్యూ ఏమి ఇవ్వకపోతే 22/7 తీసుకోవాలి, ఒకవేళ ఇస్తే 3.14 ఇవ్వాలి. ఓకేనా? సో కనుక 4/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 7 క్యూబ్. సో 7 1 జా అంటే ఇక్కడ 3 7లు ఉన్నాయి, ఒక 7 పోతే 2 7 ఉంటాయి. సో 4/3 ఇంటూ 22 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. 4 22 జా 88. 88 ఇంటూ 44/3 49/3. సో మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్ కట్. ఏం చెప్పాను? 9 8 జా 72. 7 షుడ్ బి ఇన్ అవర్ మైండ్. 8 4 జా 32. 32 + 7 39. 8 9 జా 72. 72 39. 72 39. సో అంటే 72కి 9 ఇస్తే 81 అవుతుంది. 81 and 30 1 1 1. సో 1 11 should be in our mind. 4 8 జా 32. 33 43 by 3. సో దీన్ని డివైడ్ చేస్తే 3 1 జా 3, 3 4 జా 12, 3 1 జా 3 13, 3 4 జా 12, మళ్ళీ 1 11 ఉంటుంది, 3 2 11 ఉంటుంది, 3 3 జా 9, 9 పోతే 22 ఉంటుంది, 3 7 జా 21, ఇంకా 1 ఉంటుంది. సో 1/3. సో సెంటీమీటర్ క్యూబ్. ఇలా రాసినా పర్లేదు, లేదంటే పాయింట్ పెట్టి 3 రాసినా పర్లేదు. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ వేద్దాం. గివెన్ దట్ రేడియస్ r is equal to 0.63 meters. ఏం కావాలి? వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ v is equal to 4/3 pi r cube. 4/3 pi r cube. ఓకే, 4/3 పై అంటే 22/7, r అంటే 0.63 హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు దీన్ని విడివిడిగా రాసుకుంటే 4/3 ఇంటూ 22/7 ఇంటూ దీన్ని విడివిడిగా రాసుకుందాం. 0.63 ఇంటూ 0.63 ఇంటూ 0.63. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే 4/3 ఇంటూ 22/7 ఇంటూ
63 by 100, 63 by 100, 63 by 100. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7 1 జా 7 9 జా 63, 3 1 జా 3 3 జా 9, 3 3 జా 9. ఇంకేమైనా ఉందా మనకి? సో ఇంకేమీ లేదు. సో కనుక పైదంతా మళ్ళీ చేసి 1 2 3 4 5 6 6 జీరోస్ కనుక 6 ప్లేసెస్తో పాయింట్ పెడదాం. 4 22s are 88, 88 into 3 into 63 square. So 60 60s are 3600, 66 is 3600 అంటే 3600 కన్నా ఎక్కువ వస్తుంది లాజిక్. ఓకేనా? సో కనుక సేమ్ ఇందాక మనం చేసాం 3 3s are 9, 6 3s are 18, 6 3s are 18, 18 18 36, 6 3 should be in our mind, 6 6 are 36, so 39 by 1 2 3 4 5 6. So V is equal to 88 3s are 88 3s are 264, 264. ఎలా సార్ చెప్తున్నారు? నేను 8 పంపిస్తాను, 3 8s are 24, ఇంకా 11 ఉంటుంది. 11 టేబుల్తో ఎప్పుడైనా మల్టిప్లై చేస్తే మనం ఏం చెప్పాను? ఫస్ట్ది లాస్ట్ మల్టిప్లై చేసి మధ్యలో యాడ్ చేయాలి. సో ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేసి మధ్యలో యాడ్ చేయాలి, మధ్యలో రాయాలి. 2 and 4 ఎంత? 6, 6 మధ్యలో రాస్తే అయిపోద్ది 264. ఇంకెంత ఉంది? 3969. దీన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చిన దాంతో ఈ 1 0 0 0 0 0తో మల్టిప్లై చేద్దాం. 9 4s are 36, 3, 9 6 are 54, 57 5, 9 2s are 18, 18 5 23. Next 6 4s are 24 2, 6 6 are 36, 38 2 3, 6 2s are 12 15. మళ్ళీ 9 టేబుల్. సో ఇదే రాసి సరిపోద్ది. ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 3, ఇక్కడ 2. మళ్ళీ 3 టేబుల్. 3 4s are 12 1, 3 6 are 18, 19 1, 3 2s are 6 7. 6 7 plus 4 11 1, 12 18 1, 7 8 15 17 1, 10 14 1 10. సో V is equal to ఎంత వచ్చిందంటే 1047816 by 1 2 3 4 5 6. సో 6 ప్లేసెస్తో మనం పాయింట్ పెట్టాలి. 6 ప్లేసెస్తో పాయింట్ పెడితే 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది. సో V is equal to 1.047816 మీటర్ క్యూబ్. ఇది మీటర్ కనుక మీటర్ క్యూబ్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే అడ్జస్ట్ చేయాలి. 6 ఉంది కదా, 6 వస్తే ఇప్పుడు మనకేంటి 6 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 వస్తుంది. 1.04782. 5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ నెంబర్కి ఇవ్వాలి. 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేచ్చు డైరెక్ట్గా. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో V is equal to 1.0478. ఇప్పుడు మనం 8 క్యాన్సిల్ చేసి దీనికి 1 ఇద్దాం. సో V is equal to 1.048. మళ్ళీ దీన్ని 8ని క్యాన్సిల్ చేసి దీన్ని 1 ఇద్దాం. సో V is equal to 1.05 మీటర్ క్యూబ్. పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా 2 ప్లేసెస్ ఉంచిన తర్వాత ఆపిలా. అంటే దీని యొక్క వాల్యూమ్ 1.05 మీటర్ క్యూబ్ మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై సాలిడ్ స్పెరికల్ బాల్ ఆఫ్ డయామీటర్ ఈస్ సెడ్. సో అంటే ఒక స్పెరికల్ బాల్లోని వాటర్తో మనం వేస్తాం కదా, హోలీ వేస్తున్నప్పుడు వేస్తాం కదా, అలాంటి ఒక స్పెరికల్ యొక్క డయామీటర్ ఇచ్చి దాంట్లో వాటర్ ఎంత మనం వేయచ్చు ఎవరికైనా, సో వాటర్ ఎంత డిస్ప్లే చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. ఓకే, సో లెట్ us see డయాగ్రామ్.
సో ఇందులో వాటర్ ఉంది. సో దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు? 28 ఇచ్చాడు. 28 meters, centimeters. So given that, so diameter D is equal to 28 centimeters. సో డయామీటర్ D is equal to 28 centimeters అయితే దాని రేడియస్ ఎంత అవుతుంది? హాఫ్ అవుతుంది, 14 అవుతుంది. సో కనుక రేడియస్ R is equal to 14 centimeters. సో వాల్యూమ్ అంతే కదా, వాల్యూమ్ కావాలి కదా మనకి. ఎస్, వాల్యూమ్ V is equal to 4/3 pi r cube. 4/3 పై వాల్యూ ఇవ్వలేదు కనుక 22/7, ఆర్ వాల్యూ ఇచ్చాడు. సో కనుక 14 cube. 14 cube. సో ఇప్పుడు దీని రాయొచ్చు మనం? 4/3 రాయొచ్చు, 22/7 రాయొచ్చు, దీన్ని 14 into 14 into 14, 14 into 14 into 14, 7 1 జా 7 2 జా, అంతే, ఇంకేం చేయలేం. సో ఇప్పుడు మనతో మల్టిప్లై చేద్దాం. 4 22 జా 88, 14 14 జా 196 into 2/3, 88 2 జా, సో 8 2 జా 16, 16 అంటే ఇంటూ 11 కనుక సో 176. ఆన్సర్ ఎంత? 176. 176 into 196. 3/3 లాస్ట్లో రాదు, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 6 6 జా 36, 3 6 7 జా 42 45, 4 6 1 జా 6 10, 9 6 జా 54, 5 9 7 జా 63 68, 6 9 1 జా 9 6 15. వన్ టేబుల్ 176. 6 5 plus 4 10, 1 9 plus 6 15, 1 8 plus 5 13 14, 1 1, so 3 3 4 5 6, 34506/3. సో దీన్ని 3తో డివైడ్ చేస్తే 3 1 జా 3, 3 1 జా 3, 3 5 జా 15, 0 3 2 జా 6, ఓకే. యాడ్ చేస్తే 6 5 plus 4 9, 8 plus 6 14, 1 7 plus 5 12, 12 plus 2 14, 1 3. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసుకొని డివైడ్ చేస్తే 3 4 4 9 6/3, 3 1 జా 3, 3 1 జా 3 14 ఉంటుంది, 3 4 జా 12, సో 29 ఉంటుంది, 3 9 జా 27, 26 ఉంటుంది, 3 8 జా 24, ఇంకా 2 ఉంటుంది, 2/3 సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ దీన్ని చూద్దాం. ఇక్కడ కూడా అంతే, సేమ్. Given that ఏమిచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు. సో కనుక డయామీటర్ D is equal to 0.21 meters. సో డయామీటర్ ఇచ్చాడు, D is equal to 0.21 meters. సో దీన్ని బట్టి మనకి ఏం వస్తుంది? రేడియస్ వస్తుంది. సో రేడియస్ ఎలా వస్తుంది? దాన్ని ఆఫ్ చేయాలి. సో 0.21/2 meters. ఓకే. సో వాల్యూమ్ కట్టిన వాల్యూమ్ V is equal to 4/3 pi r cube.
4/3, పై అంటే 22/7, r అంటే 0.21/2 హోల్ క్యూబ్. అంటే దాన్ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 0.21/2 ఇంటూ 0.21/2 ఇంటూ 0.21/2. ఓకే, సో ఇప్పుడు 0.21 అంటే దాన్ని 21/100, 21/100, 21/100 రాసుకోవచ్చు. రాసుకుంటే 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21/2 ఇంటూ 100. సో 21/2 ఇంటూ 100. 21/2 ఇంటూ 100. ఓకే, 7 1s 7 3s 3 1s 3 1s. నెక్స్ట్ 2 1s 2 2s 2 1s 2 1s 2 1s 2 11s. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 11 ఇంటూ 21 ఇంటూ 21 ఇందా అలాగే 1 2 3 4 5 6 zeros. సో v ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలింది ఇప్పుడు 11 ఇంటూ 21 ఇంటూ 21. సో 21 21s 441 ఇంటూ 11 బై 1 2 3 4 5 6 1 రాసింది. ఎప్పుడైనా 11తో మనం 3 digits లేదా 4 digits మల్టిప్లై చేసినప్పుడు ఆ లాస్ట్ డిజిట్ ఉంటుంది, మిగతా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 1 + 4 5, 4 + 4 8, లాస్ట్లో ఉంది 4 బై 1 2 3 4 5 6. v ఈజ్ ఈక్వల్ టు పైన లెఫ్ట్ సైడ్ ఒక 3 zeros పెట్టుకుందాం, ఎందుకంటే కింద 6 zeros ఉన్నాయి కనుక. సో కనుక 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది అనమాట. 0.004851 మీటర్ క్యూబ్. ఇలా ఉంచేసినా పర్లేదు, లేదంటే అవి తగ్గించుకున్నా పర్లేదు. తగ్గించుకున్నాం అనుకోండి అంటే 0.2 places అయితే ఇక్కడ 2 zeros ఉంటాయి కనుక అలా ఉంచేయండి. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. The diameter of a metallical ball is 4.2 meters. What is the mass of the ball if the density of the metal is 8.9 grams per centimeter cube? సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక బాల్ ఇచ్చారు. బాల్ ఎలా ఉంటుంది, స్పియర్ ఆకారంలో ఉంటుంది, స్పెరికల్ ఆకారంలో ఉంటుంది. సో అంటే ఒక బాల్ వేస్తాం, ఓకేనా, వాడు డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ వేసేస్తాం. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాల్ అన్నాడు. మాస్ ఆఫ్ ది బాల్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, బరువు. సో దాని యొక్క బరువు ఎంత అని అడుగుతుంది అనమాట. సో బరువు అని అడుగుతున్నాడు. వాడు ఏమన్నాడు, 1 సెంటీమీటర్ క్యూబ్ అనేది 8.9 grams ఉంటుంది. అంటే వాల్యూమ్లోని 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ తీసుకుంటే అది 8.9 grams ఉంటుందంట. మరి టోటల్ వాల్యూమ్ తీసుకుంటే అప్పుడు 8.9తో మల్టిప్లై చేస్తే మొత్తం మాస్ వచ్చేస్తుంది కదండి. సో అది మాట. సో లేటెస్ట్ దిస్ ఈస్ ద బాల్, స్పెరికల్ బాల్ which is having diameter 4.2 meters. So given that, చాలా ఈజీ సమ్. given that ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ d is equal to 4.2 meters. మరి రేడియస్ ఏమవుద్ది, సో రేడియస్ r is equal to దీంట్లో హాఫ్ 2.1 meters. 2.1 meters. సో వాల్యూమ్ ఫైండ్ చేసేద్దాం. వాల్యూమ్ v is equal to 4/3 pi r cube. 4/3 pi r cube. సో 4/3 పై వాల్యూ ఇవ్వలేదు కదా కనుక మనం ఏం తీసుకోవాలి, 22/7 తీసుకోవాలి. r వాల్యూ ఎంత, 2.1 హోల్ క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1 రాయాలి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో దీన్ని రాయొచ్చు 21/10, 21/10, 21/10 రాయొచ్చు. అప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21/10 ఇంటూ
21/10 into 21/10. 3 1 ja, 3 7 ja, 7 1 ja, 7 1 ja. 4 22s are 88. 21 21s are 441 by 1000. So V is equal to 88 into 441 by 1000. దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఎలా సార్? నేను 11 into 8 రాస్తాను. 11 into 8 into 441 by 1000 రాస్తాను. ఇప్పుడు 8 టేబుల్తో మల్టిప్లై చేయండి. 8 1s are 8, 8 4s are 32, 2, 3 should be in our mind. 8 4s are 32, 32 plus 3, 35 by 1000. V is equal to, so 11th multiplication చెప్పాను కదా టెక్నిక్. ఫస్ట్ 8 వస్తుంది, 8 plus 2 10, సో 1 ఉంటుంది. 5 plus 2 7, 7 plus 2 7 plus 1 8, నెక్స్ట్ 3 plus 5 8 and 3. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 8 plus 2 10, so 0, 10 1 should be in our mind. 2 plus 5 7 and 7 and 1 8 and 5 plus 3 8 and last 3 by 1000. సో 3 ప్లేసెస్ కనుక 3 జీరోస్ కనుక 3 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. సో కనుక V ఈజ్ ఈక్వల్ టు 38.808. ఇది మీటర్ కనుక మీటర్ క్యూబ్. సో ఇప్పుడు సమ్ అయిపోలేదు, మనం కట్టింది వాల్యూమ్ కట్టాం, మనకు కావాల్సింది మాస్. ఇక రాద్దాం. సో 4.2 meters వాడు సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడా మీటర్ క్యూబ్ ఇచ్చి ఉంటాడు. సో మనం సెంటీమీటర్ రాస్తాం. ఓకే ఇప్పుడు మనకి 1 మీటర్ క్యూబ్ అనేది ఎంత ఇచ్చాడు? 8.9 grams ఇచ్చాడు. 8.9 grams. మనకి ఇప్పుడు ఎన్ని మీటర్ క్యూబ్ కావాలి? 38.808 మీటర్ క్యూబ్స్ కావాలి. అప్పుడు ఎంత మాస్ అనేది మనకు తెలియదు. సో దేర్ ఫోర్ టోటల్ మాస్, ద టోటల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 38.808 into 8.9. సో ఇదంతా మల్టిప్లై చేసి 4 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. 8 9s are 72, 8 9s are 72 7, 8 9s are 72, 72 7, 79 7, 8 3s are 27, 27 7, 34. Next 8 8s are 64, 8 8s are 64 4, 6 should be in our mind. 8 8s are 64, 64 and 6 is 70, 7 should be in our mind. 8 3s are 24, 24 and 7 31. 2 7 plus 4 11 1, so 9 9 plus 4 13 1, so 5 4 3. సో ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. సో దేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 345.3912 గ్రామ్స్. ఏంటిది? గ్రామ్స్. ఇక్కడ మనకి ప్రాబ్లంలోనే సెంటీమీటర్ ఇచ్చాడు, సెంటీమీటర్ క్యూబ్ అడిగాడు. సో కనుక మీరు అందరూ ఏం చేయాలంటే ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్, ఇక్కడ కూడా మనకి ఫైనల్గా సెంటీమీటర్ క్యూబ్ రాయాలి. సో ఇదే ఆన్సర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్రాక్సిమేట్లీ 1/4 ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. సో చందమామ యొక్క డయామీటర్ అంట భూమిలోని డయామీటర్కి 4వ వంతు ఉంటుందంట, అంటే 1/4 ఉంటుందంట. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ది మూన్? చందమామ వాల్యూమ్ ఎర్త్ వాల్యూమ్లో ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఏమిచ్చాడు? డయామీటర్ అంటే భూమి యొక్క డయామీటర్లోని చందమామ 1/4 ఉంటే భూమి యొక్క వాల్యూమ్లోని చందమామ వాల్యూమ్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చందమామ అంటే చూడడానికి సర్కిల్ ఆకారంలో ఉంటుందని అనుకోకూడదు. సో మూన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ స్పెరికల్ షేప్.
సూర్యుడు కూడా సర్కిల్ లా కనబడతాడు, కానీ సర్కిల్ అనుకోకూడదు. సో దట్ ఈస్ ఆల్సో స్పిరికల్ షేప్. సో కనుక రెండు స్పియర్స్ మాట. మనం రెండు డ్రా చేద్దాం. ఫస్ట్ చందమామ డ్రా చేద్దాం. దిస్ ఈస్ మూన్, చందమామ. నెక్స్ట్ ఎర్త్. ఎర్త్. మరి రెండింటికి మనకి కావాలి కనుక దీని యొక్క డయామీటర్ని స్మాల్ డి అనుకుందాం, దీని యొక్క డయామీటర్ని క్యాపిటల్ డి అనుకుందాం, దీని యొక్క రేడియస్ని స్మాల్ ఆర్ అనుకుందాం, దీని యొక్క రేడియస్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకేనా? సో గివెన్ దట్ మూన్ ఇచ్చాడు, ఎర్త్ ఇచ్చాడు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఇక్కడ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డి. రెండు స్మాల్ డి అనుకుంటే లెక్క రాదు, రాంగ్ అయిపోద్ది. అందుకని రెండు వేరే వేరే కనుక అందుకే రెండు వేరే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఏమవుద్ది? స్మాల్ ఆర్ అవుతుంది. ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. సో వాడు ఏమి ఇచ్చాడు? ద డయామీటర్ ఆఫ్ ది మూన్. డయామీటర్ ఏమనుకున్నాం? డి అనుకున్నాం, మూన్ది. సో డయామీటర్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది 1/4 of the diameter of the earth, 1/4 into d. Since given ఏంటిది? what is said. సరే అర్థం. సో డి అంటే ఏం రాయొచ్చు మనం? 2r రాయొచ్చు. 2r ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ డి అంటే ఏం రాయొచ్చు? 2 క్యాపిటల్ ఆర్ రాయొచ్చు. 2 క్యాపిటల్ ఆర్. సో 2 1s 2 2s 2 1s 2 2s 2 నెట్స్ తీసుకొద్దాం. 2 into 2r is equal to capital R. 4r is equal to capital R. So therefore capital R is equal to ఏం వచ్చింది? 4r వచ్చింది. ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ది మూన్ కడదాం. వాల్యూమ్ ఆఫ్ ది మూన్ విఎం అనుకుందాం. మూన్ కనుక ఎం. 4/3 pi r cube. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అంతే, ఇంకేం లేదు. 4/3 pi r cube. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ కడదాం. వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఇది విఈ అందాం. 4/3 pi r cube. ఇది 4/3 pi r cube, అది 4/3. కాకపోతే ఇక్కడ స్మాల్ ఆర్ వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ ఆర్ వస్తుంది. అయితే క్యాపిటల్ ఆర్ అనేది మనకి 4r అని తెలుసు మనకి. ఓకేనా? సో 4/3 pi క్యాపిటల్ ఆర్ ఏం రాయొచ్చు? 4r రాయొచ్చు. 4r క్యూబ్ రాయొచ్చు. సిన్స్ ప్రూవ్డ్ r ఈజ్ ఈక్వల్ 4r అని ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? 4/3 pi 4 క్యూబ్ ఇంటూ r క్యూబ్. 4 క్యూబ్ ఇంటూ r క్యూబ్. VE వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ 4/3 pi ఈ r క్యూబ్ని ఇట్సే తీసుకొస్తాను, 4 క్యూబ్ని అట్సే తీసుకెళ్ళిపోతాను. pi r క్యూబ్ బ్రాకెట్ పెట్టుకుందాం. 4 క్యూబ్. ఓకే. సో అయితే 4/3 pi r క్యూబ్ అంటే విఎం అని రాయొచ్చు, మనకు ఆల్రెడీ వచ్చింది. సో అదే రాద్దాం. విఈ ఈజ్ ఈక్వల్ టు విఎం ఇంటూ 4 క్యూబ్ అంటే ఎంత? 64. 64 ఏం చేస్తుంది? మూన్ యొక్క వాల్యూమ్ని మళ్ళీ చేస్తుంది. ఇట్సే తీసుకొచ్చేద్దాం. 1/64 ఇంటూ విఈ ఈజ్ ఈక్వల్ టు విఎం. సో దీన్ని రివర్స్లో రాసుకుంటే ఆన్సర్ వస్తుంది. విఎం వాల్యూమ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/64 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎర్త్. ఇప్పుడు మన స్టేట్మెంట్ రాయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ ది మూన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ
64th. సో 1/64 ఏమన్నాడు ఇక్కడ 1/4 1/64 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ అని రాయొచ్చు. Therefore the volume of the moon is 1/64th volume of the earth. ఇది మాట. సో ఈ ప్రాబ్లం మీకు కనుక అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ సూపర్ సార్ బాగా చెప్పారు సార్ అని కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్తాం. మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. How many liters of milk can a hemispherical bowl of diameter 10.5 cm hold? ఒక హెమిస్పియరికల్ అంటే ఒక గిన్నె, ఒక బౌల్ మాట. ఒక బౌల్లోని ఎంత మిల్క్ మనం హోల్డ్ చేయగలదు? ఆ 10.5 సెంటీమీటర్స్ గల ఒక బౌల్ డయామీటర్ గల బౌల్ ఎంత మిల్క్ని హోల్డ్ చేయగలదు అంటే వాల్యూమ్ కట్టాలి. సో దిస్ ఈస్ ద హెమిస్పియరికల్ బౌల్. ఇది మిల్క్. So this is the milk. Okay. So దీని యొక్క డయామీటర్ ఎంత? 10.5 సెంటీమీటర్స్. అంతే, ఇంకేం లేదు. రాసిన గివెన్ దట్ సో డయామీటర్ D is equal to 10.5 centimeters. Diameter D is equal to 10.5 centimeters. So radius half ఉంటుంది. Radius R is equal to 10.5 by 2 centimeters. So volume కట్టడం. Volume V is equal to 2/3, 4/3 కాదు, 2/3 pi r cube. అదే టోటల్ స్పియర్ అయితే 4/3. అందులో హాఫ్ కనుక మనం ఏం తీసుకోవాలి? 2/3 pi r cube. సో 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 10.5/2 హోల్ క్యూబ్. సేమ్ ఆల్రెడీ చాలాసార్లు చేస్తాం. ఇంటూ చేసి మళ్ళీ ఏంచి 105/10 రాసి ఇంక చేసుకోవడం. 2/3 ఇంటూ 22/7 ఇంటూ 105/20 105/20 105/20. Seven 1s are 7, 15s are 105. 3 1s are 3 5s are 5 1s are 5 4s are. 2 1s are 2 10s are 2 11s are 2 10s are. ఇంకా మనకి మిగిలింది ఏందో రాసేద్దాం. ఇక్కడ 11 మిగిలింది, ఇక్కడ 105 ఇంటూ 105 మిగిలింది, పైన ఇంకేం మిగిలింది, కిందన 100 మిగిలింది ఇంటూ 4 మిగిలింది. ఇక్కడ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ కెన్ హోల్డ్ సెమీస్పియర్ అన్నాడు. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ డివిజన్ చేసుకోవడం. 11 ఇంటూ 105 స్క్వేర్. 105 స్క్వేర్ అంటే 100కి ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. అంటే 110 25. 5 స్క్వేర్ 25. ఎలా షార్ట్ కట్ అండి. 105 ఇంటూ 105 105 స్క్వేర్. 105 స్క్వేర్ అంటే 100కి ఎంత ఎక్కువ? 100కి ఎంత ఎక్కువ? అది 5 ఎక్కువ. అంటే 105కి 5 యాడ్ చేయాలి. 105కి 5 యాడ్ చేస్తే 110. నెక్స్ట్ లాస్ట్లో ఉంది 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఇంటూ 25 బై 100 ఇంటూ 4. 11తో మల్టిప్లై చేద్దాం. 11 5s are 55. 5.
11 2 are 22. 22 5 27. Next 11 11s are 121 by 4 into 100 or 100 into 4. 4 తో మనం డివైడ్ చేద్దాం. 4 3s are 12. 1 అనేది 4 టేబుల్ ఉండదు కనుక 0 వేసుకుంటే 12. 4 3s are 12. నెక్స్ట్ 4 1s are 4. ఇంకా 35 ఉంటుంది. 4 8s are 32. 35లో 32 తీస్తే ఇంకా 30 ఉంటుంది. 4 7s are పాయింట్ పెట్టుకుంటే 4 7s are 28. 40 ఉంటుంది. 45. 4 3s are 12. 0. 4 3s are 12. నెక్స్ట్ 4 1s are 4. 35 ఉంటుంది. 4 8s are 32. పాయింట్ పెట్టుకుంటే 3 30. 4 7s are 28. 2 ఉంటుంది. 20. 4 5s are 20. By 100. So V is equal to 303.1875 centimeter cube. ఇది వాల్యూమ్ సెంటీమీటర్ క్యూబ్లో. మనకేం కావాలి? లీటర్స్లో కావాలి. మీ అందరికీ చెప్పాను 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. సో కనుక నేను ఏం చేస్తానంటే దీన్ని 1000తో మల్టిప్లై చేసి 1000తో డివైడ్ చేస్తాను. 1000 సెంటీమీటర్ క్యూబ్ బై 1000. సో 1000 క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది కనుక మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 1000 సెంటీమీటర్ క్యూబ్ని లీటర్ రాసుకుంటాను. సో V ఈజ్ ఈక్వల్ టు 30.1875 by 1000 లీటర్స్. ఇప్పుడు మనం 3 ప్లేసెస్తో పాయింట్ పెడతాం. పాయింట్ పెడితే అప్పుడు ఏమవుద్ది? 1 2 3 ఇక్కడ వస్తుంది. 0.303. ఇంకా అదంతా అవసరం లేదు, చాలు. ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే పాయింట్ 2 ప్లేసెస్ చాలు, 3 తీసుకుందాం. సో లీటర్స్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. Hemispherical tank is made up of an iron sheet 1 centimeter thick. If the inner radius is 1 meter, then find the volume of the iron used to make the tank. సో మనకి ఐరన్తో తయారు చేశారంట ఒక ట్యాంక్ని. అది హెమిస్ఫియర్ ఆకారంలో ఉందంట. సో అంటే ఇలాగ ఒక గిన్నె ఆకారంలో, ఒక బౌల్ ఆకారంలో ఉందంట. సో ఓకేనా, ఐరన్ హెమిస్ఫిరికల్ ట్యాంక్. ఓకేనా. అయితే అందులో వాటర్ వేసుకుంటారో ఇంకా వేసుకుంటారో మనకు తెలియదు. ఇప్పుడు ఎంత ఐరన్ అనేది యూజ్ అయిందని కావాలంటున్నాడు. సో దాని యొక్క థిక్నెస్ ఇచ్చాడు. ఆ ఐరన్ ఎంత థిక్నెస్ ఉందని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ నేను చూపిస్తాను చూడండి. ఇది ట్యాంక్, హెమిస్ఫిరల్ ట్యాంక్. సో దీని యొక్క థిక్నెస్ 1 సెంటీమీటర్ అంట. ఎంత? 1 సెంటీమీటర్. ఇది 1 సెంటీమీటర్ థిక్నెస్. సో దీని యొక్క ఇన్నర్ రేడియస్ ఇచ్చాడు. ఇన్నర్ రేడియస్ ఎంత? 1 మీటర్ ఇచ్చాడు. మరి ఇన్నర్ రేడియస్ 1 మీటర్ అయితే మొత్తం ఇక్కడ నుండి అవుటర్ రేడియస్ మొత్తం ఎంత అవుతుంది? ఇది 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్, అంతే కదా. అంటే దీని యొక్క అవుటర్ రేడియస్ కావాలంటే, మొత్తం రేడియస్ కావాలంటే ఏం చేయాలి? ఈ ఇన్నర్ రేడియస్ని, ఈ థిక్నెస్ని యాడ్ చేయాలి. ఇన్నర్ రేడియస్ ఆల్రెడీ ఇస్తే కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు డీటెయిల్గా రాసుకుంటే మనకు సమ్ అనేది ఈజీగా వస్తుంది. గివెన్ దట్ ఇన్నర్ రేడియస్ లోపలికి కనుక స్మాల్ ఆర్ అనుకుందాం. ఎంత? 1 మీటర్ ఇచ్చాడు. ఇన్నర్ రేడియస్ ఎంత? 1 మీటర్. నెక్స్ట్ అవుటర్ రేడియస్. అవుటర్ రేడియస్ అంటే ఏంటి?
సో ఈ స్పెరికల్ అవుట్ సైడ్ ఉంటుంది కదా మొత్తం, అంటే మనకి పెద్దది అనమాట. సో పెద్దది, ఇన్నర్ అంటే లోపలిది, అవుటర్ అంటే పెద్దది అనమాట. సో ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్. 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్. సో అన్నీ కూడా మనం సెంటీమీటర్లో రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 101 సెంటీమీటర్స్. సెంటీమీటర్లో రాసుకుందాం. ఓకే, ఇది కూడా ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇది 101 100 అంటే జస్ట్ దానికి దీనికి ఒకటే తేడా, 1 సెంటీమీటర్ తేడా. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ కావాలి మనకి. ఏం కావాలి, వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఏం అడిగాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఐరన్. సో వాల్యూమ్ ఆఫ్ ది ఐరన్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా వస్తుంది, మొత్తం ఈ స్పెరికల్ ట్యాంక్ తయారు చేయడానికి వాల్యూమ్ ఎలా వస్తుంది, సో మొత్తం వాల్యూమ్ కట్టేసి లోపల ఉన్న వాల్యూమ్ తీసేస్తూ వస్తుంది, అంతే కదా. సో మొత్తం స్పెరికల్ వాల్యూమ్ కట్టేసి మొత్తం అంతా ఎంత అయితే ఉందో ఆ వాల్యూమ్ అంతా కట్టేసి లోపల మనకి ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ఏంటి, ఇన్నర్ స్పెరికల్ ఉంది కదా, దాని వాల్యూమ్ తీస్తూ వస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ outer spherical shape minus volume of inner spherical shape. సో outer ఏమనుకున్నాం, క్యాపిటల్ ఆర్ అనుకున్నాం కనుక 2/3 pi r cube minus 2/3 pi r cube. రెండిట్లో 2/3 pi కామన్. సో కనుక 2/3 pi కామన్ తీస్తే r cube minus r cube. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేద్దాం. v is equal to 2/3 pi అంటే 22/7. వాడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్, క్యాపిటల్ ఆర్ అంటే ఎంత, 100. 101 హోల్ క్యూబ్ మైనస్ 100 హోల్ క్యూబ్. 101 హోల్ క్యూబ్ మైనస్ 100 హోల్ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వేసేద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు 22 2s 44, 3 7s 21 into a plus b, sorry, a minus b into a square plus ab plus b square. ఇది ఫార్ములా. ఒకసారి రాసుకుంటే a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఓకే, సో v is equal to 44/21 into 101 100 తీస్తే 1. సో ప్రాబ్లం లేదు, అది వదిలివచ్చు. 101 స్క్వేర్, 101 స్క్వేర్ అంటే ఎంత, 100కి ఎంత ఎక్కువ, 1 ఎక్కువ అంటే 102. 1 స్క్వేర్ అంతా 01 ప్లస్ 101 100s 10100. 100 స్క్వేర్ 10,000. v is equal to 44 into 21. ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే అన్ని ఎన్ని ప్లేస్లు 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో 1 0 0 1 0 0 0 0 2 1 3 0 0 0 0 1 1 1 3 3 0 3 0 1 3 0 3 0 1. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే 44తో దీని అంతా మల్టిప్లై చేసి 21తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అయితే వస్తుందో అది మన ఆన్సర్. చేద్దాం, ఏముంది. 44 1s
44. 44 1 జా 44, 0 ఉంది కనుక డైరెక్ట్గా రాసుకోవచ్చు. 44 3 జా 132, 44 3 జా 132. సో 32 రాద్దాం, 1 మైండ్లో ఉంది. 44 3 జా 132, 132 ప్లస్ 1 133 బై 21. దీన్ని 21తో డివైడ్ చేద్దాం. సో 21 6 జా సరిపోతుంది. 6 1 జా 6, 6 2 జా 12. సో 13లో 6 తీస్తే 7. మళ్ళీ 21 3 జా 3 1 జా 3, 3 2 జా 6. సో 10. 21 5 జా ఎక్కువైపు ఉంది, 4 జా 84. సో 12లో 4 తీస్తే 8, 9లో 1 తీస్తే 9లో 8 తీస్తే 1 4. 8 తీసుకుంటే సరిపోతుంది. 8 1 జా 8, 8 2 జా 16. సో 14లో 8 తీస్తే 6, 7లో 6 ఇస్తే 1 4. 7 తీసుకుందాం. 147. ఓకే 147 చేసేద్దాం. 7 1 అంటే ఏమొచ్చింది? V ఈజ్ ఈక్వల్ టు 63487 17/21 వచ్చింది. 17/21. సో దీన్ని కూడా డివైడ్ చేసాం అనుకోండి, మనం డివైడ్ చేసాం అనుకోండి, పాయింట్ పెడదాం. ఏముంది? పాయింట్ పెడితే 0. 170 అంటే 8లు తీసుకుంటే సరిపోద్ది. 168. సో అంటే 0.8 వస్తుంది. 0.8 ఇదేంటి? మనకి సెంటీమీటర్ క్యూబ్. సో ఒకవేళ మనకి ఇక్కడతో ఆన్సర్ అయిపోద్ది. నాకు మీటర్ క్యూబ్లో కావాలంటే ఏం చేయాలి? మనకి దీన్ని 100 సెంటీమీటర్స్ కదా, 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. కనుక 100 × 100 × 100 అంటే 10 lakhsతో మనం దీన్ని డివైడ్ చేస్తే, 10 lakhsతో డివైడ్ చేస్తే అంటే 1 2 3 4 5 6 V ఈజ్ ఈక్వల్ టు 0.0634878 మీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ హూజ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 154 cm². ఒక స్పియర్ ఇచ్చాడు, దాని యొక్క వాల్యూమ్ కట్టమన్నాడు. అయితే మనకు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా 4/3 πr³ అంటే R వాల్యూ తెలియాలి, కానీ R ఇవ్వలేదు. సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సో సర్ఫేస్ ఏరియా అన్నా, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే స్పియర్కి. మీకు కాన్సెప్ట్లో చెప్పాను. సో కనుక గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడు రాద్దాం ఒకసారి. ఈ లెక్కలో మనకి శ్రీనివాస్ రామాంజన్ నెంబర్ వస్తుంది 1729. సో కనుక ఈ 154 గుర్తుంటే, 1729 గుర్తుంటే ఆన్సర్ ఈజీగా మనం ఎగ్జామ్లో రాయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏం ఇచ్చాడు? సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 154 cm² ఏరియా. కనుక సర్ఫేస్ ఏరియా ఏంటి మనకి? 4πr² ఈజ్ ఈక్వల్ టు 154. సో 4 × 22/7 × r² ఈజ్ ఈక్వల్ టు 154. ఇప్పుడు వీడన్నీ నడిచి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది మనకి? r² ఈజ్ ఈక్వల్ టు 154 × 7/4 × 22. 22 ఉందంటే ఖచ్చితంగా 11 టేబుల్తో క్యాన్సిల్ అవుద్ది. 11 2 జా 1 + 4 5 కనుక 11 14 జా
నెక్స్ట్ 2 1s 2 7s. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7 × 7 7 స్క్వేర్ వచ్చింది, కిందన 4 ఉంది అంటే 2 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్కి క్యాన్సిల్ చేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్ అంటే రేడియస్ వస్తుంది. ఇంకా వాల్యూమ్ ఈజీగా వస్తుంది. వాల్యూమ్ V is equal to 4/3 pi r³. 4/3 pi value 22/7, r value 7/2 whole cube. Okay, 4/3 into 22/7 into దీని రాయొచ్చు 7/2 into 7/2 into 7/2. 7 7 cancel, 7 1s 7 1s, 2 1s 2 2s, మళ్ళీ 2 1s 2 1s. ఇంకా మనకు మిగిలింది 22 7 7s 49. సో 22 into 7 7s 49 by 3 into 2, 3 into 2, 3 2s 6. ఓకే, దీని ఏం రాయొచ్చు 11 into 98/6. ఎలా సార్ 2 11s కదా, సో 11 into 2 49s 98. సో 11 టేబుల్తో ఎప్పుడైనా వస్తే ఈ రెండు యాడ్ చేసి మధ్యలో పెట్టుకున్నాను కదా. 9 + 8 17, 7 should be in the middle and 1078 by 6. 6 1s 6, 6 1s 6, 47 ఉంటుంది. 47 అంటే 6 7s 42, 6 7s 42, 6 1s 6, 47 ఉంటుంది, 6 7s 42, 58 ఉంటుంది. 58 అంటే 6 9s 54, 6 9s 54. 54 అంటే ఇంకా 58లో 54 తీస్తే మనకి 4 ఉంటుంది. 4/6 ఏంటి 4/6. 2 2s 2 3s 179 2/3. చూడండి, ఈ 2ని ఇక్కడ, ఈ 9 ఇక్కడ అయితే 1729 శ్రీనివాస రామానుజన్ నెంబర్. సో 1729 శ్రీనివాస రామానుజన్. సో ఆ విధంగా ఈజీగా కొన్ని టెక్నిక్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఎలా రాయను సార్, ఇంకా నేను డాట్స్లో రాస్తాను సార్ అంటే డాట్స్లో రాయండి, ఈజీ. సో వాల్యూమ్ V is equal to 179.66 సెంటీమీటర్ క్యూబ్. 2ని 3తో డివైడ్ చేస్తే ఇంత వస్తుంది అన్నమాట, సెంటీమీటర్ క్యూబ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. A dome of a building is in the form of hemisphere. బిల్డింగ్ పైన ఇమాజిన్ ఏంటంటే చేప ఆకారంలోను, లేదంటే శివలింగం, లేదంటే టైటానిక్ షిప్ లాగా ఏవో కొన్ని రకాలు పెడుతున్నమాట, అంటే గోపురం అనమాట, బిల్డింగ్ గోపురం. సో దాన్ని ఆకారం ఎలాగుందంటే హెమిస్ఫియర్ ఆకారంలో పెట్టుకున్నారంట. ఓకేనా, దేనికోసం పక్షులు వస్తే నీళ్ళు తాగడం, లేదంటే వాటర్ ట్యాంక్ అలా విధంగా పెట్టుకున్నారు. ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ వాజ్ వైట్ వాష్. లోపల వైట్ వాష్ వేసారంట, తెల్ల సున్నం వేసారంట, పెయింటింగ్ వేసారు. అట్ ది కాస్ట్ ఆఫ్ 4989.60 రూపీస్. ఇంత కాస్ట్ అయినా మొత్తం లోపల వేయడానికి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఈస్ 20 రూపీస్ per meter square, 1 meter square కి 20 రూపీస్ అయిందంట. ఫైండ్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డోమ్, వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్. ఓకే, ముందు దాని యొక్క డయాగ్రామ్ వేద్దాం. ఇది డయాగ్రామ్. సో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. వన్ మీటర్ స్క్వేర్ కాస్ట్ 20 రూపీస్. మరి how many meter square cost will be rupees 4989.60. అంటే మనకి 1 మీటర్ స్క్వేర్ 20 రూపీస్ అయితే ఎన్ని మీటర్ స్క్వేర్కి ఇది అవుతుందో కావాలి. అంటే ఏం చేయాలి మనకి? సో జనరల్గా ఏంటంటే మనకి ఏది కావాలో దాన్ని ఏమంటాం, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా.
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో డైరెక్ట్గా మనం అదే కదా ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా. ఎలా వస్తుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? ఇప్పుడు ఇది కావాలంటే మనకేంటి, సో ఎక్కువ బై తక్కువ, మోర్ బై లెస్. సో ఇప్పుడు ఈ రెండిట్లో మోర్ బై లెస్. ఈ 1 ఇంటూ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇంటూ మోర్ బై లెస్ 4989.60 by 20 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, దీని ఏం రాయొచ్చు? 498960 by 2000, ఎందుకంటే పాయింట్ దగ్గర 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 2 100s are 2 2s are 4, 2 4s are 8, 2 9s are 18, 2 4s are 8, 2 8s are 16 by 100. ఓకే, అది అలాగ ఉంచుతాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమొచ్చింది? 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 249.48. ఇదేంటి మనకి మీటర్ స్క్వేర్ అన్నాడు కదా, కనుక మీటర్ స్క్వేర్. ఇది ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో 249.48 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ కావాలంటే మళ్ళీ ఒకసారి రాసుకుందాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. 0 0 క్యాన్సిల్, పాయింట్ 2 ప్లేసెస్ కనుక 2 zeros పెట్టాం. 0 0 క్యాన్సిల్. సో 2 100s are 2 2s are 4, 2 4s are 8, 18, 2 9s are 18, 2 4s are 8, 2 8s are 16. సరిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు 100తో డివైడ్ చేస్తున్నాం కనుక పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 24948 by 100. దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2 pi r square. 2 pi r square. 2 pi r square is equal to 24948 by 100. పై వాల్యూ ఎంత? 22/7. 2 into 22/7 into r square, అది కట్టాలి మనం, is equal to 24948 by 100. అన్నిటిని అడిసి తీసుకెళ్ళిపోతాం. r square is equal to 24948 by 100 into 7/2 into 22. కిందన 22 ఉందంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? 11 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందని చెప్పాను. సో కనుక చూద్దాం. 11 2s are 22. సో 29. 11 2s are 22. 74. 11 6s are 66. 74లో 66 తీస్తే 88. 11 8s are 88. 11 2s are 22. నెక్స్ట్ 2 1s are 2. 2 1s are 2 1s are 2 3s are 2 4s are. మళ్ళీ 2 టేబుల్. 2 1s are 2 5s are 10, 2 6s are 12, 2 7s are. So r square is equal to 567 into 7 by 100. R square is equal to 7 7s are 49. 4 7 6s are 42. 42 plus 4 46. 4 7 5s are 35. 7 5s are 35. 35 plus 4 39 by 100. ఇందులో వచ్చింది మనకి 63 స్క్వేర్. సో దీని రాయొచ్చు r is equal to √3969 by 100. That is equal to 63 by 10. That is equal to 6.3 meters. Therefore, r is equal to 6.3 meters. ఇప్పుడు వాల్యూమ్ కావాలి. Volume of the air inside the dome. So that is V air 2/3 pi r cube. So that is equal to 2/3 into pi అంటే 22/7. R అంటే 6.3 whole cube. 6.3 whole cube. ఇంక చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా 2/3 into 22/7, 6.3 into 6.3 into 6.3.
సో దీని రాయొచ్చు 63/10, 63/10, 63/10. 2/3 into 22/7 into 63/10 into 63/10 into 63/10. Cancellation. 7 1s are 7 9s are 3 1s are 3 3s are 2 2s are 22 2s are 44. 44 into 3 into 63 square. 63 square and 3969 by 1000. So 3969 into 44 3s are 132. ఇదంతా మల్టిప్లికేషన్ తర్వాత 1000తో డివైడ్ చేద్దాం. 132 ఎలా వచ్చింది? నేను 11 4s రాసుకున్నాను. 4 3s 12. సో 11 12s అంటే ఏంటి? 132. 2 9s are 18, 1 2 6s are 12, 13 1 2 9s are 18, 19 1 2 3s are 6 7, 3 9s are 27, 2 3 6s are 18 20, 2 3 9s are 27 29, 2 3 3s are 9 11. One table 9 6 9 3 8 3 plus 7 10 1 8 plus 8 19 18 19 1 10 17 17 plus 6 23 2 10 plus 2 12 1 5. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి? బై 1000తో డివైడ్ చేస్తే ఇక్కడ వస్తుంది అంటే 523.908. వాల్యూమ్ కనుక ఏం రాయాలి? మీటర్ క్యూబ్ రాయాలి. సో మీటర్ క్యూబ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. 27 solid iron spheres, each of radius r and surface area s, are melted to form a sphere with surface area s dash. Find the radius r dash of the new sphere and ratio of s and s dash. 27 ఐరన్ సాలిడ్ స్పియర్స్ ని చిన్న చిన్నవి కలిపేసి కరిగించారండి, మెల్ట్ చేశారండి. అప్పుడు ఒక పెద్ద స్పియర్ వచ్చిందంట. ఆ పెద్ద స్పియర్ యొక్క రేడియస్ కట్టమంటున్నాడు. అదేవిధంగా దాని యొక్క సర్ఫేస్ ఏరియా కూడా కట్టేసి వాటి యొక్క రేషియోస్ కట్టమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం చిన్న స్పియర్స్ పెద్ద స్పియర్స్ రాద్దాం ఇక్కడ. సో 27 కనుక 9 into 3 9 3 is 27. సో పెద్ద స్పియర్ సో దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం. దీని యొక్క ఓకే రేడియస్ ఇస్తాడు, ఆర్ డాష్ ఇస్తాడు. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా ఎస్ డాష్ ఇస్తాడు కొత్తది కనుక. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? 27 సాలిడ్ స్పియర్ ఐరన్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇక్కడ ఓల్డ్ స్పియర్ న్యూ స్పియర్, ఓల్డ్ స్పియర్స్ న్యూ స్పియర్. ఇక్కడ రేడియస్ ఏంటి? రేడియస్ ఇక్కడ ఆర్. ఇక్కడ రేడియస్ ఏంటి? ఆర్ డాష్. ఇంకేంటి అన్నారు మనకి? సర్ఫేస్ ఏరియాస్. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఎస్. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఎస్ డాష్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఏంటి? వి. ఇక్కడ వాల్యూమ్ ఏంటి? వి డాష్. మరి ఇప్పుడు కొత్తది ఎలా వస్తుంది? వి డాష్ అనేది చిన్నవి 27తో మల్టిప్లై చేస్తూ వస్తుంది, 27తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. ఓకేనా?
So V dash is equal to 27 into volume of the old spheres 4 by 3 pi r cube. 4 by 3 pi r cube. So V dash is equal to ఈ 4 by 3 ఇక్కడ రాసుకుందాం. 4 by 3 pi ఇప్పుడు ఈ 27 ఇక్కడ తీసుకెళ్తే 27 r cube అవుద్ది. 27 r cube. సో V dash is equal to 4 by 3 pi దీని ఏం రాయొచ్చు 3r whole cube రాయొచ్చు. 3r whole cube అంటే ఏంటి మనకి 4 by 3 pi r cube అంటే ఈ లోపల ఏదైతే ఉందో అది మనం ఏం రాయొచ్చు r dash రాయొచ్చు. ఏం రాయొచ్చు r dash. సో కనుక V dash is equal to 4 by 3 pi r dash cube. r dash cube అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏం వచ్చింది మనకి ఇప్పుడు r dash అనేది 3 into r గా వచ్చింది అంతే కదా. r dash బదులు ఏం రాస్తాం 3 into r అంటే ఏంటి సో మనకి ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది న్యూ స్పియర్. సో న్యూ స్పియర్ యొక్క రేడియస్ ఏం వచ్చింది 3 times ఆఫ్ ది ఓల్డ్ స్పియర్ రేడియస్ మాట. సో దేర్ఫోర్ ద రేడియస్ ఆఫ్ న్యూ స్పియర్ is 3 times of radius of old sphere. Radius of old sphere. Old sphere యొక్క radius ని 3 times చేస్తే న్యూ స్పియర్ వస్తుంది. అయిపోయింది. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద రేషియో ఆఫ్ s is to s dash. ఇదేంటి మనకి 4 pi r square. ఇదేంటి 4 pi r dash square. సో 4 pi క్యాన్సిల్. ఏముంది మనకి r square is to r dash square. r square is to r dash అంటే ఎంత 3r అంటే దాని బదులు ఏం రాయొచ్చు 3r whole square రాయొచ్చు. సో r square is to దీని ఏం రాయొచ్చు 9r square రాయొచ్చు. r square క్యాన్సిల్. సో 1 is to 9. Because since r dash is equal to 3r. So 1 is to 9 అంటే వాటి యొక్క రేషియోస్ ఎంత 1 is to 9 is second problem. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం ఉంది 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వద్దాం. A capsule of medicine is in the shape of sphere of diameter 3.5 millimeters. ఒక క్యాప్సూల్ ఉందంట అది క్యాప్సూల్ అంట స్పియర్ ఆకారంలో ఉందంట. దానికి డయామీటర్ ఇచ్చాడు 3.5 millimeters అంట. చిన్నది చాలా చిన్నది మిల్లీమీటర్స్. హౌ మచ్ మెడిసిన్ ఈజ్ నీడెడ్ టు ఫిల్ ద క్యాప్సూల్. ఇందులో ఎంత మెడిసిన్ వేయాలి అన్నది అంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. ఓకే చాలా ఈజీ. సో గివెన్ దట్ సో డయామీటర్ D is equal to 3.5 millimeters. Radius R is equal to 3.5 by 2 millimeters. So volume V is equal to 4 by 3 pi r cube. 4 by 3 pi అంటే 22 by 7. R అంటే 3.5 by 2 whole cube. 4 by 3 into 22 by 7 into దీని రాయొచ్చు 3.5 by 2 into 3.5 by 2 into 3.5 by 2. సో దీన్ని 35 by 20, 35 by 20, 35 by 20 రాయొచ్చు. రాద్దాం. 4 by 3 into 22 by 7 into 35 by 20, 35 by 20, 35 by 20. 7 1 ja, 7 5 ja. Next. 5 7 ja, 5 4 ja. 5 7 ja, 5 4 ja. 4 1 ja, 4 1 ja. Next. 2 2 ja, 2 11 ja. ఇంకేం మిగిలింది మనకి 11 మిగిలింది. 11 into 5 into 7 into
7 హోల్ డివైడెడ్ బై ఇక్కడ 20 మిగిలింది, 3 మిగిలింది. 3 into 20 into 2 రాసేద్దాం. V is equal to 11 5s are 55, 7 7s are 49 by 3 into 20, 3 into 20 into 2 ఇంకా క్యాన్సిల్ అవుతుంది. 5 11s are 5 4s are. So V is equal to 11 49s are 4 plus 5, 4 plus 9, 13 అంటే 539 by 3 4s are 12, 12 2s are 24. ఇప్పుడు 539 24తో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 539ని 24తో డివైడ్ చేద్దాం. 24 2s are 48, so 59. 3s తీసుకుంటే ఎక్కువైపోతుంది, మళ్ళీ 2a 48, సో 11. సో V is equal to లేదంటే పాయింట్ పెట్టేసి డివైడ్ చేద్దాం. 24 4s are 4 4s are 16, 1 4 2s are 8 9. సో 4 1 0.0 వస్తుంది. 5 తీసుకుందాం, 5 తీసుకుంటే 120. సో అంటే 22.45 మిల్లీమీటర్ క్యూబ్. ఇది ఒక క్యాప్సూల్లోని మనకు ఉండాల్సిన వాల్యూమ్ అంట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 11.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఒక్క వీడియో తయారు చేయడానికి 4 గంటలు పట్టింది సో సమయం. సో చూసారా ఎండ ఎంత గట్టిగా కాస్తుందో. సో కనుక ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయాలి. అదేవిధంగా మీరు ఏదో ఒక కామెంట్, సో బాగుంది సార్, సూపర్ సార్, ఎక్సలెన్స్, మార్వెలస్, ఏదో ఒక మంచి కామెంట్ పెట్టండి. దానివల్ల మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అదేవిధంగా మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో మీ యొక్క పేరు, ఊరి పేరు, స్కూల్ పేరు కూడా టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.